హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ చిన్ని బ్లాగ్ 07. నేను రాజేశ్వరి. ఈరోజు నేను చికెన్ పకోడీ చేస్తున్నానండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కార్న్ఫ్లోర్, శనగపిండి, మైదా పిండి. వీటిని చికెన్లో వేసుకోవాలండి. చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, ఈ మిశ్రమాన్ని కూడా చికెన్లో వేసుకోవాలి. చిటికెడు పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకుంటున్నానండి. 3 టేబుల్ స్పూన్స్. ఒక ఎగ్ వేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. చికెన్కి మొత్తం పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకునే మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో తీసి ఇలా పీసెస్ వేసుకోవాలి. ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చికెన్ పకోడీ ఎప్పుడైనా, లేకపోతే ముక్క సరిగా ఉడకదండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చికెన్ వేయగానే ఎప్పుడు కదపకూడదండి. మధ్య మధ్యలో ఒక 5 మినిట్స్ ఆగాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చికెన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చికెన్ అయితే కుక్ అయిందండి. చికెన్ పకోడీని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చికెన్ ఒకసారి కలుపుకోవాలండి.
లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పకోడీ అయితే కుక్ అయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. రసంలోకి కానీ, పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే చిన్ని వ్లాగ్ 07 లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.